హైదరాబాద్లో మూసీ ఉగ్రరూపం దాల్చింది. 30 ఏళ్లలో ఎప్పుడూ చూడనంతగా మూసీకి వరద రావడంతో పరివాహక ప్రాంతాలు నీట మునిగాయి. గండిపేట నుంచి మొదలు నాగోలు దాకా ప్రమాదకర రీతిలో నది ప్రవహిస్తుండటంతో సమీపంలోని ఇళ్లు మునిగాయి. మూసీ ఉధృతికి ఎంజీబీఎస్ బస్టాండ్ వద్ద నీటిలో చిక్కుకుంది. దీంతో ప్రయాణికులను రక్షించారు. తాళ్ల సహాయంతో బయటకు తీసుకొచ్చారు. మూసీ వరద ఉధృతి కొనసాగుతున్నట్లుగా తెలుస్తోంది. ఒకవైపున ఎంజీబీఎస్ పరిసర ప్రాంతాలు నీట మునిగాయి. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజేష్, ప్రస్తుతం ఎంజీబీఎస్ వద్ద సిచ్యువేషన్ ఎలా ఉంది? అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? పెద్ద ఎత్తున అక్కడికి ప్రయాణికులు వచ్చే అవకాశం ఉంటుంది. సుదూర ప్రాంతాలకు అక్కడి నుంచి బస్సులు రన్ అవుతూ ఉంటాయి కదా, ఏంటి చర్యలు? గుడ్ మార్నింగ్ నవీన్. మొత్తానికి ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా జంట జలాశయాలకు ఒకసారిగా వరద పోటెత్తింది. దాంతో ఇన్ఫ్లో ఎక్కువడంతో అవుట్ఫ్లో కూడా అధికారులు వదిలారు. అయితే గత 35 ఏళ్ల చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఒకసారిగా మూసీ పరివాహక ప్రాంతాలు ఓవరాల్గా గండిపేట నుంచి నాగోల్ వరకు మూసీకి ఉభయ వైపులా 2 వైపులా కూడా దాదాపు 1400కు పైగా స్లమ్స్ ఏరియాస్ ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తూ ఉంటారు ప్రతిసారి కూడా. సో ఈసారి వరద ఉధృతి మరింత ప్రమాదకరంగా పెరిగినటువంటి నేపథ్యంలో పర్టికులర్గా ఎంజీబీఎస్ మహాత్మా గాంధీ బస్టాండ్ నుంచి మిగతా ఇంటర్స్టేట్స్కి ఎక్కువ మొత్తంలో కనెక్టివిటీ ఉంటుంది. పర్టికులర్గా మహాత్మా గాంధీ స్టేషన్ నుంచి ఆంధ్ర ప్రాంతం వైపు వెళ్ళేటువంటి ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. నిన్న నైట్ కురిసినటువంటి భారీ వర్షానికి మహాత్మా గాంధీ బస్ స్టేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో నీట మునిగిపోయింది. నిన్న అర్ధరాత్రి నుంచి ఉదయం వరకు కూడా అధికారులు వాటర్ అంతా కూడా క్లియర్ చేసే పరిస్థితి ఉన్నప్పటికీ ఉదయం పూట మరోసారి వరద ఉధృతి పెరగడంతో పూర్తిగా మహాత్మా గాంధీ పరిసర ప్రాంతాలన్నీ కూడా నీట మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఇన్సైడ్ అంతా కూడా పూర్తిగా వాటర్తో నిండిపోయిన పరిస్థితి ఉంది. ప్రస్తుతము మహాత్మా గాంధీ ఎంజీబీఎస్ బస్టాండ్ లోపల కేవలము సిబ్బంది మాత్రమే ఉన్నారు. ప్రయాణికులు ఎవరు లేరు. లోపల ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా బయటకు పంపిస్తున్నారు. ఎంజీబీఎస్ నుంచి కర్నూలు, అనంతపూర్, గుత్తి, పుట్టపర్తి, ధర్మవరం, అదేవిధంగా మదనపల్లి, మాచర్లతో పాటుగా ఒంగోలు వైపు వెళ్ళేటువంటి బస్ స్టేషన్స్, ఒంగోలు వైపు వెళ్ళేటువంటి బస్సులన్నింటి కూడా పండుగ పర్టికులర్గా దసరా ఫెస్టివల్స్కు పెద్ద మొత్తంలో హాలిడేస్ వస్తూ ఉంటాయి కాబట్టి ఇక్కడ నుంచి పెద్ద సంఖ్యలో నగరవాసులందరూ కూడా సదూర ప్రాంతాలకు వెళ్ళే అవకాశం ఉంటుంది. అయితే నిన్న నైట్ కురిసినటువంటి వర్షం కారణంగా ఇంత పెద్ద మొత్తంలో వరద ఉధృతుందనే విషయం చాలామంది తెలియక పెద్ద ఉదయం 6:30 గంటలకే చాలా ఎక్కువ మంది ప్రయాణికులందరూ కూడా ఎంజీబీఎస్కి చేరుకోవడంతో ఒక్కసారిగా దాదాపు 4 గంటల పాటు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల ఉన్నటువంటి బస్సులన్నింటినీ కూడా బయట వైపు పంపించే ప్రయత్నం చేస్తున్నారు అధికారులు. లోపల కేవలం ఆర్టీసీ సిబ్బంది, లాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ పోలీసులు మాత్రమే ఉన్నారు. ఇక ఎంజీబీఎస్ బస్టాండ్కి వెళ్ళాలంటే అటు అఫ్జల్గంజ్ నుంచి, అదేవిధంగా రాణిగంజ్, అఫ్జల్గంజ్, అదేవిధంగా కోర్టు నుంచి వచ్చేటువంటి వాహనాలన్నిటి కూడా ఇదే బ్రిడ్జ్ నుంచి మనం ఎగ్జాక్ట్గా ఎక్కడైతే ఉన్నామో ఆ బ్రిడ్జిని మూసీ ఇన్సైడ్ బ్రిడ్జ్ అంటారు. ఈ మూసీ ఇన్సైడ్ బ్రిడ్జ్ వద్ద ఉధృతంగా ప్రవేశించినటువంటి వరద ఉధృతిని మనం ఒకసారి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. దాంతోపాటుగా ఉప్పలో ఎక్స్రోడ్కు, అదేవిధంగా ఉప్పల వైపు కూడా ఈ యొక్క ఆల్టర్నేటివ్ బస్సులను కూడా ఏర్పాటు చేసింది సిబ్బంది. హన్మకొండ, వరంగల్, నర్సంపేట, పరకాల, జనగాంతో పాటు తొర్రూరు, యాదగిరిగుట్ట వెళ్ళేటువంటి బస్సులన్నింటినీ కూడా ఇప్పటికే బయటకు పంపించి వేశారు అధికారులు. ఇక్కడ ఎవరిని కూడా నిల్వరించడం లేదు. మూసీ ఇన్సైడ్ బ్రిడ్జ్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నామో ఆ బ్రిడ్జ్ వద్ద ప్రమాదకర స్థాయిలో వరద నీరు అంతా కూడా వస్తుంది. పూర్తి స్థాయిలో బ్రిడ్జి మునిగిపోయే పరిస్థితి కూడా మరికొద్ది గంటల్లోనే ఈ బ్రిడ్జి కూడా మునిగిపోయే అవకాశం ఉన్నట్లు కూడా అధికారులు చెప్తున్నారు. ఇది పూర్తిగా శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జి. ఎందుకంటే దాదాపు కొన్ని ఏళ్ల కిందట కట్టినటువంటి బ్రిడ్జి కావడంతో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగినటువంటి ప్రతిసారి ఈ బ్రిడ్జి వద్ద కొన్ని ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండడం కోసము ఎంజీబీఎస్ లోపల వైపు ఉన్నటువంటి ప్రయాణికులందరినీ సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే బయటికి తీసుకెళ్లారు. బయట నుంచి ఎంజీబీఎస్ లోపలికి కూడా వాహనాలను అనుమతించడం లేదు పోలీసులు. ఇవాళ డే అంతా కూడా పెద్ద మొత్తంలో వర్షం కురిసే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో మరోసారి ఈ వరద ఉధృతి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది. జంట జలాశయాలకు ఇన్ఫ్లో పెరిగిన ప్రతిసారి కూడా అవుట్ఫ్లో దిగువ ప్రాంతానికి విడుదల చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి బ్రిడ్జెస్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్నటువంటి పర్టికులర్గా శిథిలావస్థలో ఉన్నటువంటి బ్రిడ్జెస్ ఏవైతే ఉంటాయో వాటిని దృష్టిలో ఉంచుకొని ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి బస్తీవాసులందరినీ కూడా ఇప్పటికే జీహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ చేసింది. వాళ్ళ సదూర ప్రాంతాలకు తరలించేటువంటి దానిలో భాగంగా ప్రత్యామ్నాయటువంటి సెంటర్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక పర్టికులర్గా మనం చూడొచ్చు, చాలా మంది ప్రయాణికులకు అవగాహన లేక కూడా ఎంజీబీఎస్ వైపుకు వస్తున్నారు. కొంతమంది ఎంజీబీఎస్ లోపల నుంచి బయట వైపుకు వచ్చేటువంటి దృశ్యాలను కూడా మనం చూసేటువంటి ప్రయత్నం చేయొచ్చు. చాలా మంది అంటే కేవలము ఆంధ్ర, తెలంగాణ వాసులు మాత్రమే కాదు, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వారు కూడా ఎంజీబీఎస్ నుంచి పెద్ద మొత్తంలో కనెక్టివిటీ ఉంటుంది కాబట్టి వారందరికీ అవగాహన లేక చాలా మంది నేరుగా ఎంజీబీఎస్ బస్ స్టాండ్కు రావడం, తీరా అక్కడ బస్సు నడవట్లేదని తెలుసుకోవడంతో మరోసారి తిరిగి బయటకు వచ్చేటువంటి దృశ్యాలను కూడా మనం ఏబీఎన్ ఆంధ్రజ్యోతి స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయొచ్చు. ఇవాళ సాయంత్రం వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి విషయానికి వస్తే కనుక నవీన్, ఖచ్చితంగా ఈ బ్రిడ్జి ప్రమాదపు అంచులో ఉందని చెప్పాలి. ఇప్పటికే వరద తాకిడితో బ్రిడ్జి పెచ్చులు కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ బ్రిడ్జి కనుక ఊడిపోతే టువర్డ్స్
అఫ్జల్గంజ్ వైపు ఉన్నటువంటి కోటి అఫ్జల్గంజ్ వైపు ఉన్నటువంటి హాస్పిటల్ వైపు కూడా పెద్ద ఎత్తున వరద పోటెత్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక కోటి వైపు ఉన్నటువంటి మెడికల్ కాలేజ్, ఉమెన్స్ కాలేజ్ వైపు కూడా భారీ వరద నీరు అంతా కూడా చేరడంతో ఇటువైపు వచ్చేటువంటి వాహనాలకు దాదాపు 3 నుంచి 4 గంటలుగా నిలిచిపోయినటువంటి పరిస్థితి. వరద నీటితో పూర్తిగా రోడ్లన్నీ బురదమయంగా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కాసేపట్లో దీనిపైన ప్రభుత్వము ఆల్టర్నేటివ్గా ఉండేందుకు అన్ని శాఖల డిపార్ట్మెంట్లతో సిఎస్ రామకృష్ణారావుతో సమావేశం నిర్వహించాలని చెప్పేసి కూడా భావిస్తున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే మరో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. జంట జలాశయాల నుంచి వచ్చినటువంటి వరద నీరు అంతకుండా కిందికి వదిలే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మూసీ పరివాహక ప్రాంతాలను ఆనుకొని ఉన్నటువంటి బస్తీవాసులందరినీ కూడా ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ చాలా చోట్ల రోడ్ల కనెక్టివిటీ తెగిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి ఇప్పటికే ఆల్టర్నేటివ్ అంశాలపైన ప్రభుత్వం దృష్టి పెట్టాలని చెప్పేసి ప్రయాణికులైతే పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది. నవీన్, ఓటు స్టూడియో. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.